సీరియస్లీ చెప్పాలి అంటే సో మీరు ఎవరో నాకు తెలీదు. మీ పేరు వినంగానే సాయి పల్లవి అని అంటారు. హలో హలో ముకుందే, హలో మాట్లాడు, హలో వినిపిస్తుందా? సో మీరు ఇష్టంగా ఎవరికి డబ్బింగ్ చెప్పారు? సాయి పల్లవి. సో ఇంతమందికి డబ్బింగ్ చెప్పారు కదా, సో అందులో ఎవరు ఇష్టం మీకు? సాయి పల్లవి. మీ ఫేవరెట్ హీరోయిన్? సాయి సాయి పల్లవి. సో మీకు సాయి పల్లవి అంటే ఎక్కువ ఇష్టం? ఇష్టం, ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా సాయి పల్లవి గారిని కలిసారా? ఇప్పుడు కాదు, ఇన్ దట్ పాస్ట్ మూవీస్లో. మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? 1,10,000. సో అసలు ఎవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇట్స్ కో ఇన్సిడెన్స్. అరుస్తూ గొడవ పడుతూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు విని స్టూడియోకి తీసుకెళ్ళి డబ్బింగ్ చెప్పించారు. ఎవరు ముందుకు రావద్దు అనుకున్నారు కదా, రీజన్ ఏంటి? నాకంటూ ఒక లెవెల్ ఉంటుంది. మీ క్రష్? 1-2 లేదు, లాంగ్ ఉంటాయి. ఏంటి? ఇప్పటి వరకు ఎంత మందికి ప్రపోజ్ చేశారు? 0. సో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అమ్మాయిలు ప్రపోజ్ చేయలేదు, అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. ఒక 100+ ఉంటాయి ప్రపోజెస్. మీరు ఎప్పుడైనా ఎవరినైనా నేర్పించారా? సో హీఈస్ డిసైడింగ్ ఆఫ్ డిప్రెషన్. అని వాడు నేను అమ్మాయిని కాదురా బాబు అన్నా కూడా, నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, నువ్వు మాట్లాడు చాలు. చాలా సో ఏమైనా డైలాగ్ చెప్తాను ఇప్పుడు మాకు? ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. సో అమరన్ మూవీ నుంచి మా కోసం ఒక డైలాగ్. ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఏ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. అండ్ మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఐ ఆల్సో క్రైడ్ దట్. వాయిస్ మెయింటైన్ చేయాలి అంటే అసలు మీరు ఏమేమి తీసుకుంటారు అండ్ ఎలా చూసుకుంటారు వాయిస్? మీరు కూల్ ఐటమ్స్ కానీ హెవీగా హీటెడ్ ఐటమ్స్ కానీ తీసుకోను. సో ఇంట్లో మాట్లాడేటప్పుడు అమ్మ వాళ్ళతో ఎలా ఉంటుంది మరి మీకు? సేమ్. అమ్మా ఏం చేసావు ఈరోజు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో మనం మూవీస్ చూస్తాం, అందులో హీరోయిన్ సో క్యూట్గా మాట్లాడుతూ అందంగా కనిపిస్తూ చాలా మంచిగా మనల్ని అట్రాక్ట్ చేస్తారు కదా. సో తెలుగు రాకపోయినా కానీ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు మాట్లాడుతూ మనల్ని అట్రాక్ట్ చేస్తారు. బట్ ఆ తెలుగు వాయిస్ ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళకి డబ్బింగ్ చెప్తారు. సో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు కదా, సాయి పల్లవి, సమంత. యాక్చువల్గా సాయి పల్లవి అనగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాం. ఎస్, ఇప్పుడు నాతో పాటు ఆద్య హనుమంత్ గారు ఉన్నారు. సో మాట్లాడి జర్నీ ఏంటి అండ్ మూవీస్ జర్నీ ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాక్చువల్గా మీ వాయిస్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. యాక్చువల్గా నార్మల్గా సీరియస్లీ చెప్పాలి అంటే సో మీరు ఎవరో నాకు తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ మీ సంథింగ్ యూట్యూబ్లో మీ అకౌంట్ చూసి సో స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చింది. ఏంటి ఓకే అప్పుడు చెప్తా నేను యాక్చువల్గా సాయి పల్లవి వాయిసే అనుకున్నాను బేసిక్గా. బట్ విన్న తర్వాత ఓకే డబ్బింగ్ చెప్తారా సాయి పల్లవికి అండ్ ఇతడే అనేసి అప్పుడు అనుకున్నాను. అప్పటి నుంచి నేను సర్చ్ చేస్తున్నాను మీ నెంబర్ కోసం. సంథింగ్ ఇలా కనెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చుందాం. అసలు ఏంటి మీ స్టడీ ఏంటి, మీ ప్రాపర్ ఏంటి ఒకసారి తెలుసుకోవచ్చా మేము? యా షూర్. ఓకే డన్. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, మై నేమ్ ఈజ్ ఆద్య హనుమంత్. ఐఎమ్ ఫ్రమ్ నేటివ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కానీ మేము కర్ణాటకలోని రాయచూరు డిస్ట్రిక్ట్ సర్జాపూర్ అనే విలేజ్లో ఉంటున్నాం. ఇన్ దట్ బౌండరీ విలేజ్ అది. ఓకే. సో నా ప్రైమరీ స్టడీస్ మొత్తం అక్కడే జరిగాయి. ఇంకా హైయర్ స్టడీస్ వచ్చేసి బెంగళూరులో చేస్తున్నాను. సో ఇప్పుడైతే అలా వెళ్తుంది జర్నీ. సో అసలు ఇలా డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడు అనుకున్నారు? అసలు ఎలా జరిగింది? నేను అనుకోలేదు, అది జస్ట్ అలా నార్మల్గా జరిగిపోయింది. ఇట్స్ టూ లైక్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అంతేనా? అంతే. సో అసలు టచ్ లేదు, బట్ ఇలా వచ్చి చేస్తున్నారు అంతే. అంతేనా? సో అసలు ఎవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇట్స్ కో ఇన్సిడెన్స్. యాక్చువల్లీ సమ్ హార్స్ డే ఇన్ ద వెకేషన్కి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళ ఇంట్లో సంథింగ్ అరుస్తూ గొడవ పడుతూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు విని స్టూడియోకి తీసుకెళ్ళి డబ్బింగ్ చెప్పించారు. అది ఇక్కడి వరకు దారి తీసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఫస్ట్ మూవీ ఏ మూవీకి డబ్బింగ్ చెప్పారు మీరు? ఎవరి వాయిస్కి డబ్బింగ్ చెప్పారు? ఆల్మోస్ట్ యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ వచ్చేసి ఇది అని నాకు గుర్తు లేదు. ఓకే. బట్ మర్చిపోయారు అయితే? ఆల్మోస్ట్ నేను మర్చిపోతాను. అంటే ఒక సీన్ని ఆ సినిమాని చూసినప్పుడు అది బాగా నాకు కనెక్ట్ అవ్వలేదంటే మర్చిపోతాం. ఒకటి చాలా సంతోషంగా అనిపించాలి, ఒకటి చాలా బాధ అయినా అనిపించాలి. అప్పుడే మనిషి కానీ మూవీ కానీ గుర్తుంటుంది. సో అలాంటప్పుడు నాకు గుర్తున్న మూవీ వచ్చేసి లైక్ కరెంటు తీగ నేను ట్రాక్ చెప్పింది ఫస్ట్ ప్రకుల్ ప్రీత్ది. ఓకే. సో దాట్స్ మై ఫస్ట్.
ఆయన లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా అక్కడ నుంచే వచ్చారు డబ్బింగ్ నుంచి. సో యాక్చువల్గా ఫస్ట్ మీరు చెప్పారన్నారు కదా కరెంట్ తీగ, అది గుర్తుంది అన్నారు కదా. సో ఆ డైలాగ్ ఏంటి ఒకసారి మా కోసం వినిపిస్తారా? యాక్చువల్లీ వర్క్ ఫర్ ట్రాక్ డబ్ దట్ ఫిలిం, ఆల్సో డబ్ ఫర్ ఇన్ ప్రియాంక తుప్పల మేడం దట్ ఫిలిం. ఓకే. సో అందులో ఒకటి ఉంటుంది, ఆడపిల్ల సిగ్గుని పక్కన పెట్టి చెప్తున్నా పడిపోయాను. అదొకటి నాకు గుర్తుంది ఆ మూవీలో. ఓకే, అదొకటి గుర్తుంది. సో యాక్చువల్గా మీ పేరు వినంగానే సాయి పల్లవి అని అంటారు. సో సాయి పల్లవి గారికి ఏ మూవీ ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పారు? I worked in other languages for Fida, debut films. Okay. So that's my favorite. She is also every time and every green favorite. సో మీరు సాయి పల్లవి గారికి ఫిదా మూవీ వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పారు, బట్ మాకు తెలుగులో కావాలి డైలాగ్. I do definitely. ఓకే. అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి, ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. వావ్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా డబ్బింగ్ చెప్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ కానీ రీల్స్ కానీ మనం చూస్తుంటాం. సో స్క్రీన్ పైన అక్కడ స్క్రీన్ పెడతారు అండ్ డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా మీరు. సో అది ఎలా సింక్ అవుతుంది మీకు? వాళ్ళు ఏం మాట్లాడతారు, అసలు మీరు ఎలా డబ్బింగ్ చెప్తారు ఒకసారి తెలుసుకోవచ్చా మేము? యా, బట్ ఒక సీన్ అనేది వాళ్ళు షూట్ చేసినప్పుడు ఓకే, అది వాళ్ళ ఒరిజినల్ వాయిస్తో షూట్ అవుతుంది. ఓకే, అది మనం డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఒరిజినల్ వాయిస్ మనకు పైలట్లో వినిపిస్తుంది. Okay. లేకపోతే డైరెక్టర్ గారు కానీ అక్కడ డబ్బింగ్ ఇన్ఛార్జెస్ కానీ చెప్తారు, ఓకే, ఓకే ఇది ఈ మాడ్యులేషన్లో చెప్పాలి, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది అని. సో ప్రొవిషన్ ఇస్తారు, సో దాన్ని పట్టి చెప్పాలి. సో అప్పుడు వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్, ఎమోషన్, ఆ క్యారెక్టర్ ఏంటి, దానికి సింక్ అవుతుందా లేదా అని దానికి మ్యాచ్ అయ్యేలా చెప్పడం డబ్బింగ్. అసలు సీరియస్లీ వాళ్ళు జస్ట్ యాక్టింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, యాక్టర్స్ ఉంటారు కదా, సో స్క్రీన్ పైన కనిపించాలి అని అంటే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని. బట్ మీరు వాయిస్ కూడా సింక్ చేయాలి, అసలు గ్రేట్ అండి అసలు. వాళ్ళు ఆన్ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తారు, అవును, మేము ఆఫ్ మీరు off స్క్రీన్ screen. మీద యాక్ట్ చేస్తాం. ఓకే. అంతే. సో చాలా మంది అంటే డైరెక్టర్స్ ఉంటారా మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు? కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ ఉండరు. ఓకే, సో వేరే వాళ్ళు మేనేజ్ చేస్తారు దాన్ని. ఓకే. సో ఇప్పుడు ఏ షూట్ చేసినా కానీ టేక్స్ అవుతాయి అని అంటారు. సో మీకేమైనా టేక్స్ అవుతాయి అలా? చాలా సార్లు అవుతుంది. సాయి పల్లవి మ్యామ్ ఫిలింకి అయితే కొంచెం తక్కువ అవుతుంది, వేరే ఫిలింకి చాలా సార్లు టేక్ ఓకే. తీసుకుంటాను. సో మీ వాయిస్ సాయి పల్లవి గారికి సింక్ అయింది, బట్ కొంచెం వేరే వాళ్ళది అనేసరికి ఎక్కువ టేక్స్ అయిపోతాయి. టేక్స్ అవుతుంది ఎక్కువగా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చాలా మందికి వాయిస్ చెప్పారు కదా, అండ్ సమంత కానీ, సో రకుల్, సో ఇలా ఇంకెంతమందికి చెప్పారు వాయిస్? ఆల్మోస్ట్ నేను చెప్పిన లిస్ట్లో వచ్చేసి ఒక 35 హీరోయిన్స్ ఉన్నారు. 35-40 హీరోయిన్స్ అనుకోవాలి. అంతమందికి నా వాయిస్ సెట్ అవుతుంది అనుకోవటం అది నా గ్రేట్ఫుల్ థింగ్. సీరియస్లీ. సో అంటే ఎవరో యాక్ట్ చేసిన దానికి, ఎవరో మాట్లాడిన దానికి నేను నా వాయిస్ అవుతుంది అంటే నాకు అది చాలా గుడ్ ఫీల్ ఇస్తుంది. ఓకే నాకు అవుతుంది అని. ఓకే. సో చాలామంది ఇప్పుడు మీరు మేల్ కాబట్టి ఫీమేల్ వాయిస్ చెప్తున్నారు. సో ఇంట్లో కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎలా చూసేవాళ్ళు మరి? అంటే తినగా వేప తీయనోను అంటారు కదా, వాళ్ళు విని వాళ్ళకి చాలా నార్మల్ అయిపోయింది. ఎక్కడ విన్నా ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఈజీలీ రికగ్నైజ్డ్, ఓకే దిస్ ఇస్ ఆద్య వాయిస్, ఏముంది అక్కడ నీ వాయిసే కదా అని. సో యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఉంది, బేసిక్గా చాలామంది అడిగే ఉంటారు మిమ్మల్ని. సో ఆద్య అని అంటే అమ్మాయి నేమ్ వస్తుంది కదా, సో ఎందుకు ఆద్య హనుమంత్ అని వచ్చింది మీ నేమ్? యాక్చువల్గా వాయిస్ ఫీమేల్ అని ఉంది, నేమ్ కూడా లేదు. ఆద్య నేమ్ ఈజ్ ఇన్ టర్న్ ఆఫ్ సాంస్క్రిట్. ఆద్య మీన్స్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. మన తెలుగులో మొదటి ప్రాధాన్యత అంటారు కదా అలా. సో దానికి అర్థం అది. అంటే మా సైడ్ సాంస్క్రిట్లో పెడుతుంది నేమ్స్ ఎక్కువగా. ఓకే. సో అదే మాకు తెలుసు. బట్ ఆల్సో మీరు అన్నట్టుగా అమ్మాయి నేమ్ అన్నారు కదా, దట్స్ నాట్ అట్ గర్ల్ నేమ్, ఇట్స్ అన్ ఓరల్ నేమ్. మెనీ పీపుల్స్ ఇన్ దట్ ఫైండింగ్ ద నేమ్ ధరణి, మధు, సిరి, సో అలాంటి నేమ్లో ఆద్య ఒకటి. ఓకే. సో సాంస్క్రిట్ నుంచి తీసుకున్నాం. సో ఓకే. అండ్ చాలా మంది అనుకుంటారు ఆద్య హనుమంత్ అంటే ఓకే సో అమ్మాయే కదా అనుకుంటారు, బట్ మిమ్మల్ని చూసినాక తెలుస్తుంది. లేదు ఇది చాలా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజ్డ్ థింగ్. నాకు తెలిసి డబ్బింగ్ వాళ్ళు కాల్ చేసినప్పుడు దే పీపుల్ కాలింగ్ మేడం ఇక్కడ డబ్బింగ్ ఉంది వచ్చి చెప్పండి అని. సో అంటే నా వాయిస్కి నేమ్కి
అది ఓకే. Okay. సో నాకు విని ఓకే సార్ వచ్చి చెప్తాను సార్, ఇంకా ఏది ఎక్స్ట్రా మాట్లాడదు. ఓకే, అది నాకు విని 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 నాకు అలవాటు అయిపోయింది. మేడం అన్నాను, ఆ, ఏమైనా అనండి. ఓకే. సో ఇది వాయిస్ మీకు బై బర్త్ నుంచే ఉందా, లేకపోతే పెరుగుతూ ఉంటే వాయిస్ ఏమైనా చేంజ్ అవ్వడం అలా జరిగిందా మీకు? లేదు, ఇది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి అలాగే నుంచి ఉంది. అలాగనే ఉంది. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ నా 12-13 ఇయర్స్ అవుతుంది. 12-13 ఇయర్స్. వామ్మో! ఓకే, నైస్. ఇప్పటి వరకు చాలా జర్నీ చూసారు కదా. సో ఫెయిల్యూర్స్ అనేది కామన్. సో మీరేమన్నా ఫేస్ చేశారా? ఎప్పుడు నేను ఫెయిల్యూర్స్ అనే థింక్ని తీసుకోదు. ఓకే. వై దట్? బికాస్ ఎందుకంటే నేను ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, ఎవరు వద్దు అనుకున్నాను. అప్పుడు నాకు సక్సెస్ ఏంటి, లాస్ ఏంటి? సో సక్సెస్ అయినా లాస్ అయినా అది వేరే విషయం. సో నా వర్క్ చేస్తున్నాను, నాకు పేమెంట్ వస్తుంది, దట్స్ ఇట్. సో ఇప్పటి నుంచి నేను నా సక్సెస్ని, నా విన్ని ఆర్ నా లూజ్ని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అందరికీ తెలుసు. సో ఇది ఎవరు చెప్పారు అంటే పలానా వాళ్ళు చెప్పారు అని అంటారు, అప్పుడు నా పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియద్దు, ఎవరు ముందుకు రావద్దు అనుకున్నారు కదా, రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే నేను చదువుతున్న ప్రొఫెషన్ మెడిసిన్, ఎంబీబీఎస్. ఓకే. సో నాకంటూ ఒక లెవెల్ ఉంటుంది. సో నేను సిటీలో ఉంటా, బస్సులో ట్రావెల్ చేస్తా, మార్కెట్స్కి వెళ్తా, షాపింగ్ మాల్స్కి వెళ్తా. అప్పుడు నేను ఇంతకు ముందు ఒక్కడినే వెళ్ళేది, ఇప్పుడు ఒక్కడిని వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఓకే. సో ఎందుకంటే అందరూ అడుగుతారు సో మీరే కదా అని. చెప్పేది. అప్పుడు నువ్వు చూసి నవ్వుతారు, నార్మల్గా స్మైల్ ఇస్తారు, కొంతమంది మొహం మీద వచ్చేసి అడుగుతారు. అది నాకు కొంచెం నర్వస్ అనిపిస్తుంది, అది అంతా. ఓకే. సో అందుకే అది రీజన్. ఇంకా వద్దు, ఎందుకులే ఆ ప్రొఫెషన్ అని అనుకున్నా. కోఇన్సిడెన్స్ అండ్ ర్యాండమ్ థింక్ అన్నోళ్ళు తెలీదు, ఎవరో ఒక పర్సన్ నా ఓల్డ్ వీడియో ఎప్పుడో ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం, అది ఓవర్ నైట్లో 22 మిలియన్ వెళ్ళిపోవటం, ఓవర్ నైట్ సెలబ్రిటీలా మారిపోవటం. సో చాలా మంది అలానే అవుతున్నారు కదా, సో అందులో మీరు కూడా. ఓకే. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా మంది చూస్తారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం నర్వస్ ఫీల్ అనిపిస్తుంది, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, సపోర్టింగ్ ఎలా ఉంటుంది? అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అందరూ ఓకే. అందరూ బాగా ఓకే నువ్వు చేస్తావులే అని ఆలోచన వాళ్ళకి ఉంటుంది, నీ వల్ల కాదు అని ఎవరు అనరు. ఓకే. సో అలా జరిగిపోతుంది. సో యాక్చువల్గా మిమ్మల్ని ఇంత మంచి వాయిస్ పెట్టుకొని ఎక్కువ మాట్లాడిపించడం ఎందుకు? డైలాగ్స్ చెప్పొచ్చు కదా మరి మా కోసం. ఓకే. సో ఎవరిది చెప్తారు మరి? నాకు మా కర్ణాటకకు వచ్చేసి రుక్మిణి వాసంత్ అని ఉన్నారు, సప్త సాగరాలు దాటి అనే ఫిలిం తీశారు. సో ఐ డబ్ హర్ సెల్ఫ్ దట్ ఫిలిం. అది నేను ಕನ್ನಡలో చెప్తాను, ಸೆಕೆಂಡರಿ ಐ ಡಬ್ ಫಾರ್ ತೆಲುಗು. ಓಕೆ ಡನ್. ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು? ನಮ್ಮೂರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ, ಆಲೆಗಳ ಸತ್ತು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಮನು ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು అని చెప్తుంది కన్నడలో, అది తెలుగులో చెప్తాను. గాడిద మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా మను? మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా, ఆ అలల శబ్దం వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తోంది. మనం కూడా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుందామా ఎంచక్క? ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని వినువు అని చెప్తుంది. యాక్చువల్ నేను ఇలానే మీరు చెప్తుంటే వింటూ కూర్చుంటాను ఇంకా. అంత బాగా చెప్తున్నారు. యాక్చువల్ మీరు డబ్బింగ్ చేసినప్పుడు ఎప్పుడన్నా నన్ను పిలవండి, డబ్బింగ్ స్టూడియోకి వచ్చి అలా ఆరామ్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఆల్సో ఇంకొక డైలాగ్ ఉంటుంది అందులో, గాడిద నువ్వు నవ్వి చాలా రోజులు అవుతుంది. ముందుగా ఒక జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఏమొచ్చి ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. అప్పుడు ఆ ఏనుగు బయటకు వచ్చి ఏంటి అని అడిగితే నా చెడ్డీ వేసుకున్నావేమో చెక్ చేయడానికి పిలిచానని చెప్పిందంట. నువ్వు నవ్వి చాలా రోజులు అవుతుంది. నా పాటను వినాలనుకుంటున్నావు, నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు కష్టంగా ఉన్నా నీకోసం పాడతాను మను. నా పాటగా నీ
పాడలేకపోతున్నాను మనం, ఈ రోజుకి ఇది చాలు అని చెప్పేస్తుంది. చాలా చాలా క్రూవింగ్గా ఉంటుంది. ఓకే. సీరియస్లీ ఎవరన్నా మిమ్మల్ని చూడకుంటే ఏడుస్తున్నారేమో అనుకుంటారు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఎమోషనల్ సీన్స్ చేస్తుంటారు కదా, అప్పుడు మీరు ఏడుస్తారా అసలు? కొన్ని సీన్స్ ఏడుస్తాను, కొన్ని Okay. సీన్స్ లేదు, కొన్ని హాయిగా థ్రిల్లింగ్గా ఉంటుంది. అచ్చా. కొన్ని క్యారెక్టర్ కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఏడవాలి. ఓకే. సో అలా ఉంటుంది. ఇంకా షీజ్ రుక్మిణి. ఇన్ ద సమాంత వాయిస్కి వచ్చేసి మన డిఫరెంట్ రాజమండ్రి స్లాంగ్ ఉంటుంది. Okay, done. ఏటి ఏటి మీరు ఆ టైప్ వాళ్ళే అనుకుంటా అని అంటది. అండ్ ఓకే. లేమా చూసాం, ఎలక గుడ్డిదైతే ఎగిరెగిరి తన్నిందంట నీలాంటిది. ఏట్రా సంటిగా, ఏట్రా సిగరెట్ తాగుతున్నావా, మందు కూడా, నీ వయసు ఏంటి, నువ్వేంటి, మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా, ముదిన సూప్ సచ్చినోడా అని చెప్తుంది. "హ్మ్, ఏటి వీడి వాలకం చాలా విచిత్రంగా ఉంది, చెత్త కార్తీక్ కుక్కలా వెంటపడుతున్నాడు. రే నువ్వు నన్ను ముట్టుకున్నావో ఈ టైపు మా చుట్టాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచాననుకో నేను ఓ టైపున వేసేస్తారు, సచ్చినోడా, నీవేంటి, నీ వయసు ఏంటి, వచ్చి మీద పడిపోతున్నావు అని చెప్తుంది. సో దట్ అండ్ దట్ రాజమండ్రి స్లాంగ్. ఓకే. సో అదొకటి. అండ్ లాస్ట్ సీన్లో ఒకటి ఉంటుంది, లెటర్ సీన్. ఓకే. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. విక్రమ్ క్షమించబ్బాయ్, ఆశ పెట్టి వెళుతున్నాను, ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను, ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఏ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం, ఇట్లు నీ స్వాతి అని చెప్తుంది. ఓకే, నైస్. సో ఈ డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అయింది ఆ మూవీ నుంచి. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా మనకి సాయి పల్లవి గారి తండేల్ మూవీ వచ్చింది, దానికంటే ముందు అమరన్ మూవీ వచ్చింది కదా, సో దానికి డబ్బింగ్ మీరే చెప్పారా? ఐ వర్క్డ్ ఇన్ దట్ ట్రాక్, దట్ ఫిలిం. ఓకే. సో అందులో కూడా చాలా హార్ట్కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి కదా, లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. అవునా. నన్ను చాలామంది అడిగారు, అదే ఒకటే డైలాగ్, ఆ డైలాగ్ చెప్పు ప్లీజ్ అని. సో చాలా ఇంటర్వ్యూలో కూడా అడిగారు. దిస్ ఇస్ ద సెకండ్ ఇంటర్వ్యూ నేను అమరున్ గురించి మాట్లాడటం. ఓకే. సో అమరన్ మూవీ నుంచి మా కోసం ఒక డైలాగ్. ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఏ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నెంగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ యూ, మేజర్ ముకుంద్ అని చెప్తారు. నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు కొంచెం అది ఓల్డ్ ఫ్యాషన్, అంటే ఆర్మీ బార్డర్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ లవర్ ఫోటోని పర్స్లో పెట్టుకుని చూస్తుంటారు కదా, ఇంట్లో ఉన్న స్టాంప్ సైజ్ ఫోటో నీకోసం తెచ్చాను, అది నీ పర్స్లో పెట్టుకుంటావా అని అంటుంది. సో దట్ డైలాగ్. అండ్ చేట అని అన్నని మాత్రమే అన్నారు, మా ఇంట్లో చేట అని నాన్నని అమ్మ కూడా అంటుంది చేట చెప్తుంది. ఓకే, నైస్. సో చేట ఇందు రెబేకా వర్గీస్ అని అంటారు. ఓకే. సో అండ్ ఆ మూవీ చూస్తేనే మనకు ఒక ఎమోషనల్ అయిపోతాం, తెలియకుండానే వాటర్ వచ్చేస్తాయి కళ్ళకి. సో అండ్ మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఐ ఆల్సో క్రైడ్ దట్. Okay. అంటే నేను ఒక క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతాను, Okay. అప్పుడే ఫీల్ ఇస్తాను అని మా బిలీవ్. ఓకే. సో అలాంటప్పుడు ఒక సీన్లో ఏడుస్తుంది కదా బాగా క్రయింగ్గా. అవునవును. సో లాస్ట్ హీజ్ అండ్ లాస్ట్ పాస్ట్ అని. సో అప్పుడు ఒకటి అంతకన్నా ముందు ఒకటి జరుగుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. అవును. సో హలో హలో ముకుందే, హలో హలో మాట్లాడు, హలో హలో ముకుందే, హలో మాట్లాడు, హలో వినిపిస్తుందా, హలో మాట్లాడు ముకుందే, హలో అని చెప్తుంది. దట్ చాలా కనెక్ట్ అయిపోయాం. ఓకే. అందరూ ఉంటే కదా ఏడవకుండా ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు కదా నేను ఏడుస్తాను అని అంటుంది. ఆల్సో తన వర్క్ని కంప్లీట్ చేసుకొని క్రిస్మస్ డే రోజు వాళ్ళ ఇంటికి వస్తాడు, అప్పుడు చెప్తుంది ఒక డైలాగ్, వదిలేద్దామన్నావు ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు
అని. సో అంటే అంత పెద్దగా లెంతీ డైలాగ్స్ లేదు అందులో అవునవును. నాకు తెలిసి. ఓకే. సో అండ్ ఎప్పుడైనా సాయి పల్లవి గారిని కలిసారా మీరు? ఇప్పుడు కాదు, ఇన్ దట్ పాస్ట్ మూవీస్లో ఐ జస్ట్ సీన్ అండ్ ద టాకర్. ఓకే, లైక్ వాళ్ళకి తెలుసు కొందరికి నేను చెప్తున్నానని. ఓకే. సో అలా అని ఎక్కువగా పెద్దగా రెస్పాన్స్ ఎవరు, అప్పుడు వైరల్ లేదు కదా, అవును. అంత లేదు. మన అవిక గోర్ గారు రెస్పాన్స్ బాగా ఇస్తారు, రకుల్ గారు, రియా సుమన్ గారు. ఓకే. సో రియా సుమన్ గారిది పేపర్ బాయ్ మూవీ ఓకే. అవి బాగా ఉంది అప్పట్లో. సో అండ్ ఇప్పుడు రీసెంట్ తండెల్ వచ్చింది కదా, సో ఆ తండెల్ మూవీ ఐఎమ్ నాట్ వర్క్ దట్ ఫిలిం. ఓకే. సో నేను ఆ మూవీకి అంటే నాకు తెలిసినప్పటికీ ఆ మూవీస్లో ఏదో ఒక చోటున మిస్ అయింది అని చెప్తున్నారు వాయిస్కి వచ్చేసి. చాలా మంది ఎక్కడ అనిపించింది మీకు మిస్ అయిందని? అంటే నా వాయిస్ మిస్ అయింది అని, ఒక ఎమోషన్ మిస్ అయిందని చెప్పారు. బట్ ఐ డిడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్. తను చెప్పినా బాగుంటుంది, నేను చెప్తే బాగానే ఉంటుంది. సో ఓకే. అందులో ఫస్ట్లో ప్రోమో రిలీజ్లో ఉంటుంది కదా, రాజు ఊళ్ళో నీ గురించి నా గురించి ఎటెటో మాట్లాడుకుంటున్నారా, ఒరే నీకు నాకు ఏదేదో ఉందని అనుకుంటున్నారా అందరూ, ఎలాగో అందరూ అనుకుంటున్నారు కదా, నిజం చేస్తే ఎలా ఉంటుందా అని. సో వద్దు రాజు నువ్వు ఏటకెళ్ళకు అని చెప్తుంది. యా, ఇంకోటి మన మూవీలో రాలేదు కానీ ఒకటి ఉంటుంది అందులో డైలాగు, అబ్బా బాబా బాబా పత్నివ్రతుడు పరమాన్నం వండితే 10 రోజులైనా పాడవలేదంట, బాగానే చెప్తున్నావే అని చెప్తుంది. ఓకే. సో లాస్ట్లో మనకు వస్తుంది అది. ఓకే. సో అండ్ ఇప్పుడు తండెల్ మూవీకి మీరు వర్క్ చేయలేదు అండ్ ఇప్పుడైతే రీసెంట్ కన్నడలో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా డబ్బింగ్ నుంచే వచ్చారు కదా, సో అక్కడ ఏం డబ్బింగ్ జరిగింది, ఏ మూవీ? స్కూల్ లైఫ్ మూవీ డబ్బింగ్. ఓకే. సో అది తెలుగేనా మరి? తెలుగు. ఓకే. మన రాయలసీమ వాళ్ళు చేస్తున్నారు. ఓకే. పులివెందుల మహేష్ గారి డైరెక్షన్లో మూవీ. ఓకే. సో రిలీజ్ కాలేదు కాబట్టి చెప్పొద్దేమో. లేదు, ఆ మూవీ గురించి నేను ఎటువంటిది మాట్లాడను, బట్ మూవీ ఈజ్ ది బెస్ట్ అని నా థింక్. ఓకే. సో అండ్ వాయిస్ మెయింటైన్ చేయాలి అంటే అసలు మీరు ఏమేమి తీసుకుంటారు అండ్ ఎలా చూసుకుంటారు వాయిస్ని మీరు? ప్రికాషన్స్ ఏం లేదు కానీ కూల్ ఐటమ్స్ కానీ హెవీగా హీటెడ్ ఐటమ్స్ కానీ తీసుకోను. ఐస్ క్రీమ్స్ తింటారా? ఐస్ క్రీమ్ తిన్ను, అస్సలు జ్యూసెస్ తిన్ను, కూల్ వాటర్ తాగును, గ్రేవీ ఫుడ్ తిన్ను. సో ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి చాక్లెట్ తినండి అని ఎవరైనా సంథింగ్ ఇచ్చేస్తే? చాక్లెట్లు తింటా, ఓకే, కానీ ఐస్ క్రీమ్స్ తినారు. ఓకే. సో మంచిగా కాపాడుకుంటున్నారు అయితే అంటే వాయిస్. నా వాయిస్ ఇది డిఫరెంట్ గా ఉంటది, డబ్బింగ్ కి వచ్చే లోపు దట్స్ అది డిఫరెంట్. కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అవునవును, తెలుస్తుంది మీరు మాట్లాడేది, డైలాగ్ చెప్పే డిఫరెంట్. మన పేపర్ బాయ్ లో రియా సుమన్ గారి వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? శివరాం వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో అక్కడ గీత లేదు, ఇక్కడ నేనున్నాను, వాళ్ళింటికి మన ఇంటికి అంతే నాన్న తేడా. పేపర్ బాయ్ అయినా చదువుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ తెలిసినవాడు, తను బాగా చూసుకుంటాడు నాన్న, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తుంది. అవి నేను పాస్ట్ ఒక 7-8 years బ్యాక్ చెప్పాను. ఓకే. అది బాగా ఇష్టం మూవీ. ఓకే. సో అండ్ ఇప్పుడు జర్నీ చూసుకుంటే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, అంటే మీరు కూడా చాలా మందిని చూసుంటారు. సో మీకెవరు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు, కొంచెం ఇష్టం అనే వాళ్ళు ఉన్నారు. ఓకే. చిన్మయి మేడం, ఓకే. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ చిన్మయి మేడం, సెకండ్ సునీత మేడం, ఓకే. థర్డ్ వచ్చేసి సవిత మేడం. ఓకే. వాళ్ళందరూ లేడీ ఆర్టిస్టులు కదా, సూపర్ ఆర్టిస్ట్. ఓకే. సో నేను వాళ్ళవి బాగా ఫాలో అవుతుంటాను, కొన్ని మూవీస్ కానీ. ఆల్మోస్ట్ నేను చిన్మయి మేడం వాయిస్కి బిగ్ ఫ్యాన్, ఎందుకంటే నా వాయిస్ తన వాయిస్ సిమిలర్గా ఉంటుందని చాలా బిలీవ్ చేస్తాను, చాలా మంది నమ్ముతారు. బట్ పబ్లిక్ ఏముంటుందంటే నా వాయిస్ సాయి పల్లవికి సెట్ అవుతుంది అని అంటారు. సో దట్. సో అండ్ మీరు సీరియల్స్లో కూడా చేశారు ఎవరికైనా? చేశాను. జానకి కలకన లేదు, కథలో రాజకుమారి అప్పట్లో చేశా. ప్రియాంక గారికి కదా, ప్రియాంక జైన్. ఓకే. ఓకే. ఆయన ఆశికా పడుకోని గారికి చేశా.
ఓకే. సో సీరియల్ ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? అవి అవి గుర్తుండవు. గుర్తుండవు. ఓకే. సో అస్సలు అది గుర్తుండవు. రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మర్చిపోతారు అది అంతే. నార్మల్ జనరల్ టాక్‌లో ఉంటది కాబట్టి ఓకే. అంతగా ఉండదు. బట్ యాహ్! బాగా గుర్తుండేదంటే సినిమాలే ఇంకా. అన్నారు ఓకే. కదా మీరు ఎలా అలా అని. నాకు నాకు నార్మల్‌గా బయట జనాలతో మాట్లాడే లాంగ్వేజ్ నాకు రాదు. నేను సినిమా వరల్డ్‌కి ఫిక్స్ అయిపోయాను. సో అదే సో, లాంగ్వేజ్ వస్తుంది జనాల మీకు. ముందుకు వెళ్ళినా కూడా నేను అలాగే మాట్లాడతాను. వాళ్ళకి డ్రామా కంపెనీ నుంచి పట్టుకొచ్చినట్టుగా ఉంటుంది ఓకే. అని వాళ్ళ ఫీల్. నాకొచ్చేసరికి అది. సో, మనం సో నార్మల్ మీరు ఆ వాయిస్‌కి ఫిక్స్ అయిపోయారు అంతే. ఇంకా ఆ! ఎవరు చేంజ్ చేయలేరు నో, నో, ఇంకా నో, నో. మిమ్మల్ని. నార్మల్ లాంగ్వేజ్‌కి, ఫిల్మ్ లాంగ్వేజ్‌కి చాలా చాలా డిఫరెంట్. డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ లాంగ్వేజ్‌లో "అక్క ఇప్పుడే వచ్చినవా? రా కూసో, చాయ్ తాగొద్దురా. హ్మ్. ఈమె ఎంతసేపు అయిందొచ్చి?" సో, దట్ నార్మల్ లాంగ్వేజ్ అవును. ఇంట్లో మాట్లాడే. అవును. "అక్క ఎప్పుడొచ్చావే? ఇంతసేపా రావటం? చాలా టైం అయింది. రా ఏమైనా తింటావా? రా కూర్చో. చెప్పు ఇంకేంటి విశేషాలు?" సో, అక్కడ ఉంటది. సో, అవునవును. డిఫరెన్స్ డిఫరెంట్. తెలుస్తది. సో ఇంట్లో మాట్లాడేటప్పుడు అమ్మ వాళ్ళతోటి ఎలా ఉంటుంది మరి మీకు? సేమ్. "అమ్మా ఏం చేసావు ఈరోజు?" ఓకే. "అమ్మ నాకు ఇదొద్దు. వేరేది ఏదైనా చేసి పెట్టవా?" సో, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరైనా కొత్తగా ఉంటే ఎందుకు అబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అని అడుగుతారంట. సో, ఓకే. నా కాలేజ్‌లో కూడా అంతే. సో స్కూల్లో ఉన్నప్పుడు కానీ, మీ స్టడీ నుంచి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను వాయిస్ నార్మల్‌గా మాట్లాడుతుండేనేమో. బట్ ఓకే. మూవీ ఫీల్డ్‌కి ఎప్పుడు ఎంటర్ అయ్యానో, సో అప్పుడు నేను చేంజ్ అప్పటి అయిపోయింది. నుంచి మొత్తం టోటలీ చేంజ్. "అంకుల్ కొంచెం జరుగుతారా?" అని. సో సో, అమ్మాయి అనుకుంటా. అలాగే ఇంతకుముందు రెస్టారెంట్‌కి వెళ్ళా. సో, ఓకే. అందరూ ముందు ఫ్లోర్‌లో కూర్చున్నారు. హ్మ్. మేము లాస్ట్ క్యాబిన్‌లో కూర్చొని పిలిసాము. జస్ట్ "ఎక్స్‌క్యూజ్ మీ" అన్నాను. అందరూ వెనక్కి తిరిగి చూసారు. సో ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి అయితే. ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌కి సో ఈ కాల్ వాయిస్ చేయటం. పెట్టుకొని అందరిని ఆట ఆడేసుకుంటున్నారు మీరు. ఆట ఆడేదేం లేదు. ఓకే. బట్ అంతే. సో అలా జరిగిపోతుంది. సో ఇప్పుడు లేడీ వాయిస్ చెప్తున్నారు. సో మేల్ వాయిస్ ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? చెప్పగలుగుతారా ఏమైనా? కామెడీగా ఉంటది. ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు చేయాలనుకోవట్లేదు. చెయ్యను కూడా. అంటే చాలామంది సో వాయిస్ అనంగానే డబ్బింగ్ ఏదైనా వాయిస్ చెప్తారు కదా! సో మీరు అలా ఎప్పుడైనా ట్రై చేశారా? అట్‌లీస్ట్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా మీకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలా ట్రై చేస్తే సూర్యకాంతం గారు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చేసారా? అందరూ వస్తారు. ఎట్లుంటది? "ఏంట్రా? ఇటు రారా సచ్చినోడా! ఓకే. పరిగెత్తావో ఇక్కడి నుంచి లాగిపెట్టి కొడతాను." అంటే వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. ఓల్డ్ మోడల్‌కి వెళ్ళిపోతుంది. మోడల్‌కి వెళ్ళిపోతుంది. అంటే మనం ఓల్డ్ సినిమాలు చూసుకున్నాం అనుకో, సూర్యకాంతం గారు, జానకి గారు అలాంటి మూవీస్‌లో వాళ్ళు డైరెక్ట్‌గా కన్వర్సేషన్ చేసేవాళ్ళు. అప్పుడు డబ్బింగ్స్ ఉండేవి కాదు. అవును. అవి చాలా న్యాచురల్‌గా ఉండేవి. అవునవును. సో ఇప్పుడు ఉండే వాటికి అప్పుడు ఉండే వాటికి చాలా డిఫరెంట్. సో అంతా చేంజ్ అవుతుంది ఎంటైర్. సో ఇప్పుడున్న యంగ్ స్టార్స్‌కే కాకుండా ఓల్డ్ స్టార్స్‌కి ఎవరికైనా డబ్బింగ్ చెప్పారా మరి మీరు? ఓల్డ్ స్టార్స్ అంటే సో ఇప్పుడు మీరన్నట్టు కాజల్. సూర్యకాంతం. నో, 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 నో. వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళా? ఓకే. సో అంటే కాజల్ యంగ్ స్టార్ కాదంటారా మీరు? కాజల్ యంగ్ స్టార్. ఈ బై కాజల్ యంగ్ మిస్టేక్ స్టారే కానీ చూసిందనుకోండి పాపం ఫీల్ అయిపోద్దేమో. యంగ్ హీరోయినే కాజల్. ఓకే. అంటే నాకు తెలిసి బాగా ఇండస్ట్రీకి ఓల్డ్ తెలిసిన వాళ్ళంటే కాజల్. సీతానగి మూవీకి నేను కన్నడలో చెప్పా డబ్యూ. ఓకే. ఓకే. సో అది సో మీరు 'సీతారామం' మూవీలో మృణాల్ ఠాగూర్. అవి ట్రాక్స్. ఓకే. సో ఏమైనా డైలాగ్ చెప్తారా ఇప్పుడు మాకు? "ఏవయ్యా రావయ్యా, గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టుగా నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు రామ్ అని చెప్తుంది. సో దాట్ ఏమయ్యా పట్టుకున్నాను. రామ్ గారు మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా అని చెప్తుంది. సో దట్ సీన్ ఆల్సో. ఓయ్ రామ్, ఈ నెల 11వ తేదీ హైదరాబాద్లో మ్యాజిక్ ఎగ్జిబిషన్ షో ఉంది. 100 కిలోమీటర్ల జర్నీ, ఒక్కదాన్నే ప్రయాణించాలి. నువ్వు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. పర్వాలేదులే, నేను మేనేజ్ చేసుకుంటాను. బట్టలు సర్దుతుంటే మన పెళ్లి బట్టలు కనపడ్డాయి రామ్. అందులో మీరు పడ్డ సిగ్గు ఎప్పటికీ గుర్తొస్తుంది. అయ్యో మర్చిపోయాను, మీ పైన బెంగతో మన పెరుడు కూడా బెంగ పెట్టుకుంది.
దాని వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి అని చెప్తుంది. ఓకే. సో అండ్ ఇంకొక డైలాగ్ ఉంటుంది, అది డియర్ రామ్ అని సంథింగ్ ఏదో లెటర్ రాస్తుంది. ఫస్ట్ లెటర్, రైట్. డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికే ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగతో ఉండకేం. ఎట్లు నీ భార్య సీతామహాలక్ష్మి. ఓకే. సో యాక్చువల్గా నేను ఒకటి అడగచ్చా మిమ్మల్ని? యా యా యా. సో ఫ్రెండ్స్ అనగానే ఏదో ఒక కోతి పనులు చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఎవరినైనా ఏడిపేయడం, సో మనం మ్యాడ్ మూవీలో చూసుకుంటే కూడా అమ్మాయిలాగా సంథింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా మా ఆఫీస్లో కూడా ఉన్నారు. సో అంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏడిపించడం అమ్మాయిలాగా అట్లా. సో మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఏడిపించారా కాల్ చేసి? లేదంటే అలా ఏడిపించలేదు, బట్ ఒక పర్సన్ నా వాయిస్ విని హీఈస్ లవింగ్ సో మచ్ దట్ టైమ్. సో హీఈస్ డిసైడింగ్ ఆఫ్ డిప్రెషన్. సో సూసైడ్ థాట్ అక్కడి వరకు వెళ్ళారు. సో నేను అప్పుడు భయపడ్డా, ఎందుకురా బాబు వీడితో మాట్లాడాను ఊరికే అని. వాడు నేను అమ్మాయిని కాదురా బాబు అన్నా కూడా, నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, నువ్వు మాట్లాడు చాలు. చాలా జరిగింది. చాలా ఫన్నీ ఉంది, బట్ అటు మనకి చాలా మనిషి ఎక్కువగా మనకి కనెక్ట్ అయిపోతాడు. మొహం చూడకుండా, నేను ఎవరో తెలియకుండా, క్యారెక్టర్ ఏంటి, బిహేవియర్ ఏంటి, ఎక్కడ ఉంటాను, ఏం చేస్తాను అని తెలియకుండా వాయిస్ విని వాడు తను నన్ను ప్రపోజ్ చేయటం. సో నేను అమ్మాయిని చెప్పినా కూడా తను వీడియో కాల్ ఆన్ చేయి నేను మాట్లాడతా అని చెప్పినా కూడా నేను మాట్లాడను, నువ్వు అమ్మాయి, సో నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపో, సో లేకపోతే అని. అసలు ఆ పర్సన్ మీకు ఎట్లా కనెక్ట్ అయ్యాడు? జస్ట్ ఇన్స్టాలో ఎవరో నా ఫ్రెండ్ ప్రాంక్ చేయమని ఇస్తే తను కనెక్ట్ మొత్తం అడిక్ట్ అయిపోయాడు. అది ప్రాంక్ ఏదో ఒక రోజు చెప్దాం అనుకున్నా, అది పరిచయం కాస్త 3-4 నెలలకు వెళ్ళిపోయింది. సో ఒకరోజు నేను సడన్లీగా చెప్పేసా. సో అర్జున్ రెడ్డిలా వచ్చి బైక్ వేసుకొని వచ్చి 2 పీకేసి ఫోన్ లాక్కుని బ్లాక్ లిస్ట్లో నుంచి నేమ్ తీసి, ఇదే నా నెంబర్ ఫిక్స్, ఎక్కడికైనా మళ్ళీ బ్లాక్ చేసావో చూడు అని వార్నింగ్ చేసి వెళ్ళిపోయారు. దట్ అప్పటి నుంచి నేను ఇంకెవరితో మాట్లాడలేదు, ఎవరికి మెసేజ్ కూడా చేయను, ఎవరికి రిప్లై కూడా చేయను. ఓకే. కొత్త నెంబర్ వస్తే నేను ఫోన్ చేస్తాను. మీరు కూడా అలానే జరిగింది. యాక్చువల్గా మీ రిలేటివ్స్ అనుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒక కాల్ చేద్దామా మరి మనకి? యా. యాక్చువల్గా నా ఫోన్ నుంచి మా అన్నయ్యకి కాల్ చేస్తాను, మీ ఫోన్ నుంచి ఎవరికైనా ఫ్రెండ్స్కి కాల్ చేయండి. ఫస్ట్ మా అన్నయ్యకి కాల్ చేద్దాం. మీ ఫోన్ నుంచి మీ అన్నకి కాల్ చేస్తే ఏంటి, ఎలాగో నేను తెలిసిపోతుంది నేను అని. నాకు నెంబర్ ఇవ్వండి, ఐ వాంట్ టు కాల్. ఓకే దెన్. ఏమని మాట్లాడాలి? సో తన బర్త్డే ఇవ్వాలా? బర్త్డేనా ఈరోజు తన బర్త్డే. సో షన్విత వాళ్ళ బ్రదర్ కదా మీరు. నేను మీ నిక్ నేమ్ ఏమని పిలుస్తారు? లడ్డు అని పిలుస్తారు. ఓకే. ఓకే. పెళ్ళయిందా మీ అన్నయ్యకి? హలో. హాయ్. హలో. హాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎవరో అని చెప్తేనే మాట్లాడతావా? ఎవరు? మీరు లడ్డు వాళ్ళ అన్నయ్య కదా? అవును. మరేంటో మర్చిపోయినట్టుగా పరాయి మనిషిలాగా గతం మర్చిపోయావా? అలా మాట్లాడుతున్నావు, ఎవరో తెలియదా? సరే పార్టీ ఇప్పిస్తావా? ఎవరు మీరు? పార్టీ ఇప్పిస్తావా? పార్టీ ఇవ్వడానికి మీరు ఎవరో నాకు తెలియలేదా? ఫస్ట్ మీరు ఎవరో తెలిసే కదా పార్టీ ఇప్పించేది. ఏంటి తెలిస్తేనే ఇప్పిస్తారా? అవును, తెలియకుండా ఎట్లా మాట్లాడతాం, ఎట్లా అసలు ఎవరు మీరు నార్మల్? సరే పారడైజ్ బిర్యానీకి వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాం. పారడైజ్ బిర్యానీకి వచ్చాయి మాట్లాడుకుందాం. మీరు ఎవరో తెలియదు, నేను ఎందుకు వస్తానండి ప్యారడైజ్ కి? మీరు లడ్డు వాళ్ళ అన్నయ్య కదా? అవును, లడ్డు వాళ్ళ అన్నయ్య అయితే నువ్వు పవనే కదా? అయితే సారీ లేండి, ఉంటానులేండి, బాయ్ లేండి. ఓకే. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడచ్చా మనం? యా. ఓకే డన్. సో యాక్చువల్గా సో మీరు ఇష్టంగా ఎవరికి డబ్బింగ్ చెప్పారు? సాయి పల్లవి. ఓకే. సో ఇంతమందికి డబ్బింగ్ చెప్పారు కదా, సో అందులో ఎవరు ఇష్టం మీకు?
సాయి పల్లవి. సాయి పల్లవి. మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? 1,10,000. ఓకే. మీరు ఏ మూవీకి అంటే సెకండ్ టైం ఏ మూవీకి డబ్బింగ్ చెప్పారు? కరెంటు తీగ. కరెంటు తీగ. ఓకే. సో ఇప్పటివరకు ఎంతమందికి డబ్బింగ్ చెప్పారు? 34 హీరోయిన్స్. ఓకే. సో అయ్యో ఇప్పుడే వెళ్ళాలా డబ్బింగ్కి అని అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇష్టం లేకుండా వెళ్ళి ఆ హీరోయినా అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లేదు, నిన్న నైట్ అనిపించింది 12కి ఈ టైంకి వెళ్ళి డబ్బింగ్ చెప్పాలా, వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి అని. ఓకే. సో డబ్బింగ్ చెప్పాలి అనగానే సో మీకు కాల్ రాగానే ఓకే ఇప్పుడు చలో వెళ్ళిపోవాలి అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఇష్టంగా వెళ్ళి డబ్బింగ్ చెప్పి అయ్యో అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్న ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి. పర్టికులర్లీ మూవీ ఆన్ సాయి పల్లవి. ఓకే. సో మీకు సాయి పల్లవి అంటే ఎక్కువ ఇష్టం, ఇన్స్పిరేషన్. ఓకే. సో యాక్చువల్గా మీ వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరెవరికి ఫ్యాన్? చిన్మయి గారు. చిన్మయి. ఓకే, డన్. సో మీ ఫేవరెట్ హీరోయిన్? సాయి సాయి పల్లవి. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో ఆఫ్ కోర్స్ నాని. నాని. ఓకే. సో మీరు ఫుడ్ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? అన్నం సాంబార్. ఓకే. సో అండ్ మీ క్రష్? క్రష్ లిస్ట్ 1-2 లేదు, లాంగ్ ఉంటాయి. ఏంటి? ఓకే. కనిపించడం వాళ్ళందరూ క్రష్. ఓకే. ఇక్కడ అలా వెళ్ళిపోవచ్చా? లేదు, ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ నుంచి వచ్చే 2 క్రష్, వాళ్ళని దాటేసిన తర్వాత ఇంకా 2 క్రష్. వావ్, నైస్ ఆన్సర్. యాక్చువల్గా మీరు క్వైట్ అపోజిట్ ఉంటారేమో అనుకున్నా, బట్ సీరియస్లీ డూ గుడ్. సో అండ్ ఇప్పటివరకు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? 0. అంతమంది క్రషెస్ అన్నారు? క్రషెస్ కళ్ళతో చూస్తాం అంతే, మాట్లాడతాము. ఓకే. సో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? 2. సో ప్రజెంట్ ఎవరు ఉన్నారు? ప్రజెంట్ ఎవరు లేరు, యాక్చువల్లీ ఉన్నారు, బట్ అమ్మాయిలు ప్రపోజ్ చేయలేదు, అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. ఒక 100+ ఉంటాయి ప్రపోజెస్ అబ్బాయిలు. ఓకే. సో ఇప్పుడు మీరు మెడిసిన్ చేస్తున్నారు కదా, సో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? 0. సీరియస్లీ ఐఎమ్ ఏ టాపర్. ఓ అచ్చా, నైస్. ఓకే. సో అండ్ మీకు ఫేవరెట్ సబ్జెక్ట్? లైక్ ఫారెన్సిక్. ఓకే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా చైల్డ్హుడ్ నుంచి మహి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు నా కాలేజ్లో వచ్చేసి 4-5 మెంబర్స్ ఉంది. అజయ్, సునీల్ అండ్ మనోజ్. అంటే రీసెంట్గా ఈరోజు తన లైక్ మాసిక వర్ధంతి చేస్తున్నారు. బాబు అని రీసెంట్గా చనిపోయాడు జనవరిలో, సూసైడ్ చేసుకుని. హీఈస్ ఆల్సో. సో మీరు ఎక్కువ ఇష్టపడ్డ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఈ మూమెంట్ అసలు లైఫ్లో మర్చిపోను అనుకున్న మూమెంట్ ఏంటంటే, మా అమ్మ హెల్త్ బాగాలేనప్పుడు, క్యూర్ అవుతుంది అనుకున్నప్పుడు నేను అమ్మతో ఉండి నేను అమ్మతో స్పెండ్ చేసిన టైంని మర్చిపోను. ఓకే. సో మీకు లైఫ్లో ఇలాంటి డే మళ్ళీ రావద్దురా భయ్ అనుకున్న డే ఏదైనా ఉందా? అదే చెప్పాను కదా, నా ఫ్రెండ్ నాతో గొడవపడి మేము గొడవపడిన తర్వాత తను 6 months తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఓకే. సో అలాంటిది ఎప్పుడు ఎవరికి ఫేస్ చేయొద్దు అని. ఓకే. అంతే. ఓకే. అంటే నేను ఆ కాలేజ్ నుంచి మళ్ళీ క్యాంపస్ వదిలి బయట వెళ్ళి స్టే అవుతున్నాను. సో తన ఎఫెక్ట్ బాగా ఎక్కువ అయింది. ఓకే. సో ఇప్పటివరకు మీకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అండ్ సో బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి ప్రపోజ్ చేశారు. సో మీరు ఎవరినైనా టీజ్ చేయడం అలా ఏమైనా చేశారా? లేదు, ఐఎమ్ డీసెంట్. ఓకే. సో ఇప్పటివరకు ఎవరిని టీజ్ చేయలేదు? ఎవరిని చూస్తాం, మాట్లాడడం అంతే. ఓకే. బట్ నన్ను టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో మరి మీ వాయిస్తో ఇంత మంచి డైలాగ్స్ చెప్పడం అందరిని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో అంత మంచి వాయిస్ ఉంది కదా, సాంగ్స్ ఏమన్నా ఇష్టం ఉంటుందా? సాంగ్స్ పాడాలి అనిపిస్తుందా మీకు ఏమైనా? మా క్లాసిక్ సింగర్. ఓకే. సో పాడతాను ఎక్కువగా చిన్మయి గారి వాయిస్. ఓకే. మన ఏమాయ చేసావే, గోవిందుడు అందరి వాడేలే, సో అలాంటి మూవీలో ఉన్నారు చిన్మయి వాయిస్. ఓకే. సో పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే తను వాన వెళ్ళంట, తగువాన చెల్లంట, నాలోని ప్రేమ విరహం మధురం, తను కంటి పాపంట, తన జంట నువ్వంట, విడదీయలేదంట, విరహం మధురం మనసా, మళ్ళీ చూసా, గిల్లి చూసా, జరిగింది నమ్మేసా. సో దట్ వన్. అండ్ గోవిందుడు అందరి వాడేలే. నీ తలపులలో తలపులవని ఒంటరితనము
ఇష్టమే నీ పలుకులలో పలుకులవని ప్రతి ఒక్క క్షణము ఇష్టమే నేనేం చేసుకోను నిన్ను మించిన నా హృదయాన్ని ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైనా కానీ. ఇంకా మళ్ళీ మళ్ళీ రాని రోజుల్లో చిన్మయ్య గారి వాయిసే. ఓకే. నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచెన మనసు నీ కానుకై తరిమే వరమేదో పరవశమే నువ్వంట పరిచయమే నేనంట పరిణయమే పండాలంట ఇంకా 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 నువ్వు వినా జగమునా నీలోచునా ప్రియతమా వివేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు ఈ అందాలేలే సంద్రాల నీరు ఇంకేటి బంజల్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయాలే. సో దట్ ఓకే. సో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేశారా మరి మూవీ? పాడాను, బట్ సింగింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనుకోలేదు. లాస్ట్ టైం నాకు మోహన భోగరాజ్ గారు పాడిన బుల్లెట్ బండెక్కి ఆఫర్ కూడా వచ్చింది. దాని తర్వాత అదే ప్రొడక్షన్లో ఇంకో సాంగ్ ఆఫర్ వచ్చింది. సో పాడలేదు నేను. సో ఇష్టం ఉంది కానీ పాడను. ఓకే. సో మీరు ఇంట్లో లర్న్ చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ ఇంట్లో పాడతాను. సో ఎక్కడ పాడను సాంగ్ నార్మల్గా. ఫైనల్గా ఇప్పుడు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు వస్తున్నారు కదా, సో వాళ్ళకి మీ నుంచి సజెషన్స్ ఏమి ఇస్తారండి? అంటే అప్పట్లో వేదికకి ఒకరు, ఊరికి ఒకరు, ఆర్ ఇండస్ట్రీకి ఒక 4-5 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే 400 మంది ఉన్నారు. అందరికీ సపోర్ట్ చేయలేరు, అందరికీ వర్క్ ఇవ్వలేరు. కాబట్టి డబ్బింగ్నే వర్క్ అనుకోవడం దట్స్ హానెస్ట్లీ రాంగ్. ఎప్పుడైతే మనం డబ్బింగ్ వస్తున్నామో దాంతోపాటు సపోర్టివ్గా రోల్ ఇంకొకటి పెట్టుకోవాలి అని నా ఒపీనియన్. సో దాన్ని దీన్ని మేనేజ్ చేస్తే ఓకే, ది పర్ఫెక్ట్ అని మై ఇన్నర్ ఫీల్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోనంటే, సో మీ ఫ్రెండ్ ఉంది కదా, సో ఆ స్టోరీ కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నారన్న, అసలు ఏం జరిగింది, ఎందుకు, ఏం గొడవ అయింది అసలు? అంటే నేను జూలై టైంలో మేము గోవాకి వెళ్ళడం జరిగింది. గోవాకి వెళ్ళినప్పుడు సో అక్కడ బాగానే ఉంది, కొంచెం మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు నన్ను డిస్టెన్స్లో పెట్టేశారు. డిస్టెన్స్లో పెట్టి మాట్లాడడం మానేశారు, ఈవెన్ గ్రూప్లోకి ఇన్వాల్వ్ చేయడం మానేశారు, అందరూ దూరంగా ఉండిపోయారు. సో నేను అప్పుడు అలోన్గా ఉండిపోతే నన్ను జూలై టైంలో కన్వర్సేషన్ ఆపేసిన వాళ్ళు ఇంక ఇదివరకు మాట్లాడలేదు. సో ఆ మిడిల్ డిస్టెన్స్లో ఏం జరిగిందో తెలియదు, కానీ అంతకు ముందు ఒకటి జరిగింది. తను ఒక పలానా అమ్మాయిని లవ్ చేసేవాడు. సో బాగా లవ్ చేసేవాడు. సో ఆ అమ్మాయికి వాడికి మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు. బట్ వాడు చనిపోయాడు, జనవరి 18కి చనిపోతే ఒక అమ్మాయి కొరకు రాసిపెట్టి చనిపోయాడు, లైక్ పలానా అమ్మాయి కోసం నేను చనిపోయాను అని. అదేమో బాగానే ఉంది, రోజు క్లాస్కి వస్తుంది, అటెండ్ అవుతుంది, నవ్వుకుంటుంది, జోక్స్ వేసుకుంటుంది, క్లాస్ వింటుంది, తింటుంది, కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది. బట్ అంత స్ట్రాంగ్ ఉండే వాడు ఎందుకు చేసుకున్నాడు అన్న విషయం సస్పెన్స్గా ఉండిపోయింది. తను మాతో గొడవ పడినా ఆ కోపంలో కొన్ని తిట్టుకుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే వాడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. సో నేను తన్ని చాలా మిస్ అవుతున్నా, వాళ్ళ ఫ్యామిలీ కూడా మిస్ అవుతుంది. ఈరోజు నేను అక్కడికే వెళ్ళాలి, వాళ్ళ ఇంటి దగ్గరికి, కానీ నేను ఇక్కడ వర్క్ ఉందని ఇక్కడ వచ్చేసాను. ఓకే. సో ఇప్పటికీ రీజన్ తెలియదు, కానీ తెలుసు, అవన్నీ మళ్ళీ ఎందుకు అని. అక్కడ ఒక ఆడపిల్ల జీవితం, తను తప్పు చేసిందో లేదో తెలియదు, కానీ మాకు తెలిసి తను తప్పు చేసింది. కళ్ళ ముందు ఈ 365 days మా కళ్ళ ముందున్న తను కళ్ళతో చూసింది అన్ని నిజాలే ఉంది. ఎందుకంటే తన బైక్ మీద ఎక్కింది, తనతో కలిసి తిరిగింది, టెంపుల్స్కి వెళ్ళింది, పబ్స్కి, పార్క్స్, దట్స్ ఎక్సెట్రా. బట్ ఎవరు అని చెప్పను, తను ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని కాదు, ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు. సో తనకి ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పిందంట, సర్ప్రైజ్ ఇచ్చేసింది. తను ఆ సర్ప్రైజ్ వినేసి సూసైడ్ చేసుకున్నాడు.
తన ఫోటో కూడా ఉండాలి. ఓకే. రీసెంట్ అయినా ఎన్ని జనవరిలో ఓకే చనిపోయాడు. ఓకే ఓకే జనవరిలో చనిపోయాడు. ఓకే ఇప్పుడు ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్ కదా తను? బెస్ట్ ఫ్రెండ్. తను నన్ను ముట్టుకుంటే నా బాడీలో ఏదో ఒకటి గాయం జరగాలి, తనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకే రీసెంట్గా నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ జైన్ హాస్పిటల్ అని ఉంటుంది. వెళ్తే అందులో రిసెప్షనిస్ట్ ఒక్క మాట అడిగాడు నన్ను, ఆద్య గారు ఎందుకు ఈ మధ్యలో హాస్పిటల్కి రావడమే మానేశారు అని అడిగాడు. అందులో మీనింగ్లో ఉన్న ఆయన అడిగిన క్వశ్చన్లో డెప్త్ ఎంత ఉందంటే చెప్పాను నేను, గాయాలు చేసే మనిషి లేట్ సార్ అందుకే రావట్లేదు అన్న. ఓకే అక్కడ ఉన్నానంటే తను కాలు దగ్గర చేపెడితే కాలుకు గాయం అవ్వాలి, చేతు దగ్గర చేపెడితే చేతుకి గాయం అవ్వాలి. సిజర్ ఏవేవో పోతాయి, ఆపరేషన్స్ జరుగుతాయి. బట్ తనే చేసి మళ్ళీ తనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఒకసారి ఇక్కడ గాయం చేశాడు, సిజర్ మీద దొబ్బేస్తే సిజర్ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అడిగారు కేసు పెడితే తీసుకుంటామని. లేదు సార్ నేనే పెట్టాను అని చెప్పా. ఓకే అప్పటి వరకు అరిచాను, తన మీద ఏడ్చాను, అసలు ఏమనలేదు, ఊరికి అరిచి ఏడ్చేశాను. తనే వచ్చి తీసుకెళ్ళాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నిన్ను ముట్టుకోనరా బాబు, నిన్ను ముట్టుకుంటే ఒక పాపం అయిపోయింది అని అన్నాడు. సో అది ఆ ఇన్సిడెంట్స్ అయినా మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దొబ్బేశాడు, కాలికి గాయాలయ్యాయి. సో అలా చాలా జరిగాయి. సో మీ ఫ్రెండ్ తోటి సో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఉంది. మేము ఎగ్జామ్స్ టైంలో లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రీల్స్ చేసాం. ఓకే ఆ రీల్స్ ఈ ఫోన్లో లేదు, కానీ ఒకటో రెండో ఉండాలి. సో అండ్ ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు అండ్ డైలాగ్స్ చెప్తున్నారు, యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా మరి మీకు? నో సో యాక్టింగ్ అంటే ఏమి ఇష్టం లేదు. ఓకే ఈ డబ్బింగే కంటిన్యూ చేయాలి. యా ఇట్స్ కంటిన్యూ. సో ఇప్పటి వరకు మీరు తెలుగు చేశారు, కన్నడ చేశారు కదా, సో హిందీలో ఏమైనా చేశారా మరి డబ్బింగ్? యా అవికా గౌర్ గారిది 1920 RR ఆఫ్ ద హార్ట్ అని ఒక హారర్ మూవీకి చేశాను. ఓకే సో హిందీ కూడా చేసేసారు. సో అదొకటే హాలీవుడ్లో ఇంగ్లీష్కి వెళ్ళే అదేమైనా ఉందా మీకు? నో అంతవరకు thought ఏం లేదా? లేదు. సో ఇన్ కేస్ ఛాన్స్ వస్తే ఏమైనా వెళ్తారా? నో నాకు పెద్దగా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, ఓకే అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను కూడా. ఓకే సో డైలాగ్స్ ఇచ్చేస్తారు కదా వాళ్ళే, అప్పుడు చూసుకుందాం. సో ఛాన్స్ వస్తే Yeah. చూస్తారు. ఓకే సో అండ్ చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది సో మాట్లాడడానికి కానివ్వండి, సో బయటికి రావడానికి చాలా సో రావద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ మిమ్మల్ని చూస్తే వాళ్ళకి అరే ఏదైనా చేసేయచ్చురా అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో అండ్ ఫైనల్గా మీరైతే చాలా ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి అండ్ సో మమ్మల్ని అయితే ఎప్పుడు ఎంటర్టైన్ చేయండి. సో ఫైనల్గా మరి నా కోసం ఒక చిన్న డైలాగ్ చెప్పాలి. అండ్ సాయి పల్లవిగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే సాయి పల్లవి వాయిసే వినిపిస్తుంది మాకైతే. సో సాయి పల్లవి డైలాగ్ చెప్పేసేయండి. ఏంది అక్క ఎట్లుంటవే, సినిమాలు కోటు చూడరంట అంటే అవే ఆకులు అలుములు తింటారే, అమ్మో ఆ 3 కోతులని ఎట్లా చనువుతావే, కష్టం అక్క, వదిలేసే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ టైంని సో టైం లేకపోయిందా మా కోసం టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు నన్ను పిలవండి, డెఫినెట్గా. సో మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తాను. సో చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ మీరు డైలాగ్స్ చెప్తుంటే నేను అలానే కూర్చొని చూస్తున్నాను. సో అక్కడ ఇంకెంత ఇదైపోతానో. సో డెఫినెట్గా మీరు అయితే నన్ను మిస్ చేయొద్దు. సో మీరు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నన్ను పిలవండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఆద్య హనుమంత్ గారితో చిట్ చాట్. అండ్ నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.